చిన్న చిన్న పోదల్లరా సాయిలు తిప్పలి పోదల్లరా సాయిలు అయిపోయిందా చిన్న చిన్న పోదల్లరా సాయిలు తిప్పలి పోదల్లరా సాయిలు తిప్పలి పోదల్లరా సాయిలు తిప్పలి పోదల్లరా సాయిలు పెరవేటి విలువాకురా సాయిలు పెరవేటి తిరువాకురా సాయిలు పెద్ద పెద్ద పోదల్లరా సాయిలు పెద్దరి పోదల్లరా సాయిలు పెద్దరి పోదల్లరా సాయిలు పెద్దరి పోదల్లరా సాయిలు కొంగవాటలు దాకురా సాయిలు కొంగవాటలు దాకురా సాయిలు సాయిలు కొంగవాటకు దాకురా సాయిలు మరి వెళ్తాయిలే హరి ఎట్లాడి అంటే అమ్మవారు మనగా కొడుకుల మీద కోటికి అయితే పడతాడు బిడ్డల మీద భ్రమ ఎంతనంటుంది అమ్మవారు మనగా ఏలాడి అంటే గంగ లక్ష్మి దేవనంగా అన్నప్పుడు లోకాల శంకరుడు వనంగా మరి ఏనాడు వాళ్ళకు మనంగా దయలు కనిపించిండ్రు ఏడగూరు శంకుబాయి నుంచి వనంగా చేపలు పట్టేదానికి ఎట్లా పోతున్నరే పట్టుకొని ఏడుగురు అన్నదమ్ములు జల సముద్రానికి మరి చేపలు పట్టేదనుకు ఎట్లా పోతున్నారట పోతల్లున్నారు అటువంటి ఏడుగురు చెంచోళ్ళు అయినా గాని అటువంటి ఏడుగురు పోయళ్ళు ఏడుగురు పోయిలు కూడా చేపల పుట్లు పట్టుకొని ఒరలు పట్టుకొని చెరువు మా చేపలు పట్ట ఎట్లా పోతున్నారు ఓ ఎవ్వరా ఇప్పటికే గాని పనికి పోయేటప్పుడు సంతోషంగా పోతారాట ఆలోచన సంతోషం అనువా పాడవాడు కూడా పోతున్నారు మరి కట్ట కింద కంటల పొలమే నల్లపరి మోనారి కలవరాయ మాలల గన్ను నల్లపరి మోనారి కట్ట కింద కంటల పొలమే నల్లపరి మోనారి కట్ట కింద కంటల పొలమే నల్లపరి మోనారి కలవరాయ మాలల గన్ను నల్లపరి మోనారి కట్ట కింద కంటల పొలమే నల్లపరి మోనారి కలవరాయ మాలల గన్ను నల్లపరి మోనారి కలవనేను వస్తాగన్ని కైకలెంత ఎత్తావోయి ఓ కాపల పిలగా కలవనేను వస్తాగాని ఓ కాపల పిలగా నువ్వు కైకలెంత ఎత్తావోయి ఓ కాపల పిలగా కలవనేను వస్తాగాని ఓ కాపల పిలగా నువ్వు కైకలెంత ఎత్తావోయి ఓ కాపల పిలగో అయ్య కలవనేను వస్తాగాని ఓ కాపల పిలగా నువ్వు కైకలెంత ఎత్తావోయి ఓ కాపల పిలగా మంచి కంటే మానడెత్తనే ఓ లబ్బరి మోనారి నీకు నేను అడ్డెత్తనే ఓ లబ్బరి మోనారి మంది కంటే మానడెత్తా ఓ లబ్బరి మోనారి నీకు అడ్డెత్తా ఓ లబ్బరి మోనారి మంది కంటే మానడెత్తనే ఓ లబ్బరి మోనారి నీకు నేను అడ్డెత్తనే ఓ లబ్బరి మోనారి మంది కంటే మానడెత్తా ఓ లబ్బరి మోనారి నీకంటే అడ్డెత్తా ఓ లబ్బరి మోనారి పావలు నువ్వు ఉన్నారని ఓ కాపల పిల్లగా నన్ను బాలయాల పెట్టకోయి ఓ కాపల పిల్లగా బావలు నువ్వు ఉన్నారని ఓ కాపల పిల్లగా నన్ను బావలు నువ్వు పెట్టావోకు ఓ కాపల పిల్లగా బావలు నగల్లారని ఓ కాపల పిల్లగా నన్ను బాలయాల పెట్టావోకు ఓ కాపల పిల్లగా అయ్య బావలు నువ్వు ఉన్నారని ఓ కాపల పిల్లగా నన్ను బావలీల పెట్టావోకు ఓ కాపల పిల్లగా అత్తమామలు ఉన్నదాన్ని ఓ కాపల పిల్లగా నన్ను వన్నాయం చెయ్యావోకై ఓ కాపల పిల్లగా అత్తమామలు ఉన్నదాన్ని ఓ కాపల పిల్లగా నన్ను వన్నాయం చెయ్యావోకు ఓ కాపల పిల్లగా తెల్లాడుతుంది అవే కథ అనిపించాలి రామ రామ వై రామ 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 వై రామ 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 రాధ రవణే రాడా వెలి రామ
రామారాయ్ ఏడాగురు బెత్తావల్లు రామారాయ్ చేపల బుట్లు పట్టుకొని రామారాయ్ ఎక్కడ రాబోతారేమో రామారాయ్ చెరువు పెడికి పోతారేమో రామారాయ్ గంగవేడికి పోతారేమో రామారాయ్ ఏడగురు రా పెద్దావల్లు రామారాయ్ నడుముకు పుట్టి కట్టినారు రామారావు నడుముకు పుట్టి పట్టినారు రామారాయ్ గంగలో దిగుతారు రామారాయ్ చేతుకు వరలు పెట్టి రామారావు చేతుకు వరదలు పెట్టి రామారాయ్ చేతుకు వరదలు పెట్టి రామారాయ్ గంగలందరా ఇసురుతారే రామారావు రమణ రమణ రమ రామారాయ్ ఏడుగురు పెద్దవాళ్ళు ఎట్లాడు గంటే మనగా నడుపుకు మనగా మొంటెలు కట్టిరాటరా చేతి మీద పొల చేసి విశ్వరాని వాళ్ళు పిలుస్తున్నారే అయ్యో అయ్యారాని ఓలాలేమో రామో రాము అయ్యారాని ఓలాలేమో రామారాయ్ ఓలాలన్న అయ్యావంటే రామారాయ్ తల్లి ఏడురా గంగలైతే రామో రామో తల్లి ఏడురా గంగలైతే రామో రామాయ్ తట్టుకొని రా పాడమట్టరా రామో రామో అయ్యా పట్టుకొని పాడమట్టరా రామో రామాయ్ పిల్ల ఏడురా గంగలైతే రామో రామో పిల్ల ఏడురా గంగలైతే రామో రామాయ్ 7 గంటల పంట వైతరా రామో రామో అయ్యా 7 గంటల పంట వైతరా రామో రామాయ్ ఎల్ల యొక్కరా పాడమట్టరా రామో రామో ఎల్ల యొక్కరా పాడమట్టరా రామో రామాయ్ తల్లి యొక్కరా గంగలైతరా రామో రామో అయ్యా తల్లి ఒక్కరా గంగలైతరా రామో రామాయ్ 7 గంటల పని ఎల్ల వార్తనేడ 10 గంటల పని పట్టుకొని పాతనే గంగ పలకల మీద పెద్దవాళ్ళు దొరికినట్టే దొరుకుతున్నారు ఇసురేటి వాళ్ళు ఇసురుతున్నారు ఇక్కడ ఇది రామారియాల రామో రామో అయ్యా ఇక్కడ ఇదే మారీయాల రామారాయ్ అయ్యా ఎక్కడ తెలవాలంటే రామారాయ్ అయ్యా కగరానే చూడావరు రామారాయ్ కరండాన పడిన రామో రామో అయ్యా కరణానే పడిన రామారాయ్ అయ్యా పిట్టాయాల దురాలమ రామో రామో అయ్యా దయాల చూడావరు రామారాయ్ అయ్యా భీమసాని గట్టల్లానట రామరావు అయ్యో భీమసాని గట్టల్లానట రామరావు అయ్యా భీమసారిగా నల్లారా రామారాయ్ ఎల్తేనే మన ముల్లాయవ్వ రామరావు ఏదైనా మన ముల్లాయప్ప రామారాయ్ అయ్యా ఎల్లి వత్తరా ఉన్నాడట రామరావు ఎల్లి వద్దనే ఉన్నారట రామారాయ్ అయ్యా అమ్మవారు దుర్గమ్మ దేవి రామరావు అమ్మవారి దుర్గమ్మ దేవి రామారాయ్ అయ్యో పాదశక్తి దుర్గమ్మ దేవి రామరావు దుర్గమ్మ దేవి రామారాయ్ ఉమ్మడి కాయల గుడ్డు నింపుతుంది మేడి కాయల మెడ నింపి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నేను ఎవరు కొనవలేరు రయ్యల దినము లోపల శంకు పోయిన పట్టణము లోపల వనగా చెలియవన ఎట్లాడి అంటే గంగా మహాలక్ష్మి బిడ్డల కొరకు కోరిందిరా. అయ్యో అయ్యయ్యానే గంగరాయ్ అయ్యయ్యో నే గంగరాయ్ అల్లనాటి కాలమాయ్ అలానాటి గలవాయ్ అయ్యయ్య గంగవనకు అల్లనాటి కాలమనుకు అమ్మవారు మనకు సంతోషపడి సంబూరపడదాట సంబూరపడ్డ తల్లి మనకి ఎట్లాడి అంటే మనగా అక్కడికి వెళ్ళి ఎక్కడ వెళ్తుంది ఇలా తెలియవా అటువంటి గంగదేవి అయిన గారి ఎట్లా పోతున్నది ముసలమ్మ 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 నీ నడుము ఎట్లా వంగినారే ముసలమ్మ 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 నీ నడుము ఎట్లా వంగినాదే ముసలమ్మ 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 నీ నడుము ఎట్లా వంగినారే ముసలమ్మ 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 నీ నడుము ఎట్లా వంగినాదే ముసలమ్మ మనుమాడ 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 నడుము వంగే సోచమౌరా మనుమాడ అయ్యా మనుమాడ 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 నడుము వంగే సోచమౌరా మనుమాడ కొడలికి పీడి అంక చేతులు అంక మనమాడ
మనమాడ మనుమాడ మనుమాడ నా మనుమయ్య సోజమౌరా మనుమాడ అయ్యా మనుమాడ 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 నా నలుమయ్య సోజమౌరా మనుమాడ ముసలమ్మ 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 నీ నెత్తి ఎట్లా నడిచినాదే ముసలమ్మ 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 నీ నెత్తి ఎట్లా నడిచినాదే ముసలమ్మ 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 నీ నెత్తి ఎట్లా నడిచినాదే ముసలమ్మ అయ్యో ముసలమ్మ 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 నీ నెత్తి ఎట్లా నడిచినాదే ముసలమ్మ మనమాడ మనుమాడ మనుమాడ నా నెత్తి నట్టే సోదమారా మనుమాడ 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 నా నెత్తి నట్టే సోదమౌరా మనుమాడ అలలలల ఎట్లా అడిగంటే మన వెళ్తే కుదురులో ఉన్నది అని మనం ఏలాడి గంట సంతోషపడుతున్నదాట అబ్బబ్బబ్బబ్బబ్బ శంకరా ఇక్కడ జన్మ దాలిపోతున్నది నేను మరో జన్మ ఎత్తుతున్నా అనుకోని మనం ఎట్లా అడిగంటారా మరి సంతోషపడ్డది మనక కనక దుర్గమ్మ సంబూరపడి కనక దుర్గమ్మ మరి ఏలాంటి అంటే మనంగా అమ్మవారు సెల్లెలు చెప్పింది అటనా సెల్లెలా బిడారి మేసవ్వా నేను ఈ వెళ్ళబోతున్న సెల్లె ఈ ఎన్నడు తిరిగేస్తాను సెల్లెమ్మ వెళ్ళిపోతున్నానే సెల్లో నేను ఎన్నడు మళ్ళా ఇయ్యాల దినము లోపల తోడు వాసిపోతున్న సల్లె నేను ఎట్లా అడిగంటే మనకు ఇదొక్క జన్మదారిచ్చి ఇంకొక జన్మెత్తదనుకోతున్నానే మరి ఏనాడు చెప్పిన తల్లి మనంగా అప్పుడు మనకు అమ్మవారి తాడికి మరి బిడారి మేసమ్మ నిలిచబెట్టి అమ్మవారు మనకు కనక దుర్గమ్మ మరి గంగ లోపలికి ఎట్లా వస్తున్నది ఓ తల్లున్నారు మరి అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో అమ్మ దుర్గమ్మరా జమేదారి కోయిలో వారి దుర్గమ్మరా జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో వాడికి వాడికే జమేదారి కోయిలో యాడికి వచ్చరా జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో గంగాను లోపల జమేదారి కోయిలో కనకానే దొరుగురా జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో అదేదో దొరుగురా జమేదారి కోయిలో రానే వచ్చిందిరా జమేదారి కోయిలో రానే దొరుగురా జమేదారి కోయిలో రానే వచ్చిందిరా జమేదారి కోయిలో వానాది దొరుగురా జమేదారి కోయిలో రానే వచ్చిందిరా జమేదారి కోయిలో వానాది దొరుగురా జమేదారి కోయిలో రానే వచ్చిందిరా జమేదారి కోయిలో అమ్మవారు దుర్గమ్మ వచ్చిన తర్వాత మాయలు మత్తులు తెలియకుండా ఏమి చేస్తా ఉన్నది దుర్గమ్మ బెస్తుల్లో చేతులు చిక్కాలంటే ఏమి రూపం ఎత్తాలని రూపాలు పుడమరిపి రుద్రవేగురైపోయి పిడికెడు బండారు ఇస్తానా ఒళ్ళు మీద తన కొట్టుకుంటాడు తల్లి మనంగా కొట్టుకున్నప్పుడు చక్కని మనంగా జలకన్న పుడుతుందిరా అమ్మ దుర్గమ్మ జలకన్య ఎట్లాడైన బంగారు సాయతోని మనంగా గంగ లోపల ఏనాడు పుట్టిందో పుట్టినప్పుడు గంగ లోపల మనంగా తుమ్మలెక్కి గంగమ్మ తుంపిళ్ళు కూస్తున్నది మత్తులెక్కి గంగమ్మ మరితలకం ఆడుతున్నది ఆడిన సమకాలము లోపల అప్పుడు మనంగా బెస్తలు వాళ్ళు ఇస్తున్నారమ్మా సమకాలంలో పెద్ద బోయిడి మనంగా గంగ బోయిడి మనంగా గంగ బోయిని వాళ్ళ లోపల అమ్మవారు చిక్కుంటున్నారాట ఇయ్యల చిక్కినప్పుడు మనంగా తమ్ముడార తమ్ముడా నాయ తమ్ముడు దాయి తమ్ముడా తమ్ముడార తమ్ముడా పోయి తమ్ముడు దాయి తమ్ముడా తమ్ముడార తమ్ముడా నాయ తమ్ముడా దాయి తమ్ముడా తమ్ముడార తమ్ముడా పోయి తమ్ముడు దాయి తమ్ముడా ఇతరాని ఓరలే ఓరి తమ్ముడు నాయ తమ్ముడా ఇతరాని ఓరలే ఓరి తమ్ముడు నాయ తమ్ముడా అయ్య బోలాల వితరే ఓరి తమ్ముడా నాయ తమ్ముడా బోలాల వితరే ఓరి తమ్ముడా నాయ తమ్ముడా పట్టరాని ఓరలు ఓరి తమ్ముడు నాయ తమ్ముడా పట్టరాని ఓరలే ఓరి తమ్ముడా నాయ తమ్ముడా అయ్య బోలాలన్న పట్టరా ఓరి తమ్ముడా నాయ తమ్ముడా బోలాలన్న పట్టరా ఓరి తమ్ముడా నాయ తమ్ముడా కుందరాని ఓరలే ఓరి తమ్ముడు నాయ తమ్ముడా కుందరాని ఓరలే ఓరి తమ్ముడు నాయ తమ్ముడా నువ్వులాల కుందరా ఓరి తమ్ముడా నాయ తమ్ముడా నువ్వులాల కుందరా ఓరి తమ్ముడా నాయ తమ్ముడా అన్న నూనె పట్టక ఓరి నాయనా అన్న నూనె పట్టక ఓరి నాయనా తమ్ముడు కుంద పట్టరా ఓరి దేవుడు తమ్ముడు కుంద పట్టరా
తమ్ముణ్ణి పట్టగా ఓరి నాయనా అన్న గుంజ పట్టరా ఓరి నాయనా అన్న గుంజ పట్టరా ఓరి నాయనా శంకుపోయిన పట్టమే ఓరి దేవుడు శంకుపోయిన పట్టమే ఓ దేవుడా సెలా ఏడుగురు ఓరి నాయనా చెలవేగురు రావోరి నాయనా సెలా ఏడుగురు ఓరి నాయనా చెలవేగురు రావోరి నాయనా సెల ఏడుగురు జల కన్యను బట్టి ఏనాడు గడ్డ గుంజుతున్నారమ్మా జల కన్యను బట్టి ఏనాడు గడ్డ గుంజినప్పుడు ఎవ్వలాల ఒక్కరు గారు ఇద్దరు గారు ఏడుగురు గుంజినప్పుడు పెద్దవాని వాళ్ళ లోపల మన అమ్మవారు బయటకు వస్తున్నాడు తమ్ముడా మరి దయ్యమా చెడుదురా గట్టిగా నచ్చిందిరా నాకు ఏడొచ్చిందిరా గట్టిగా ఏడొచ్చిందిరా నా ఒలకు నచ్చింది పరిపోయి ఓలయ్యే ఏది పట్టాలరా ఏం ఓల పట్టమని పెద్ద శాప పట్టదురా ఎంత ఉన్నదిరా ఎంతగా అబ్బా దులుపురా దులుపురా వాది దులిపిన పడతలేదు ఎవ్వలాలా మొట్టలరా మొట్టలన్నీ మొట్టలా పెద్దది పెద్దది తోలుతో పోయింది రాజగట్ట దులుపుతే ఏమైతుందిరా ఊళ్ళకెళ్ళి వాడు కాదురా నాయన జలకన్య సముద్రం లోపల వనంగా బంగారు సాయ తయారైన ఎట్లాడిన కనక దుర్గమ్మ ఊళ్ళ ఏనాడు తట్టుకున్నదో ఇది దయ్యమా సరదా సరదా చేతబడ కావిన మోవినా ఇది ఎట్లాంటి అంటే వనంగా ఇది ఈడుకొచ్చిందా వాడుకొచ్చిందా ఏనాడు గద 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 వెనుకుతున్నాడు పిల్లని రీతి మన గడ్డ పైన వేసినప్పుడు బంగారు ఎట్లాడి అంటే సాయ రీతిగా ఉన్నదాటనే సాయ రీతిగా ఉన్న తల్లి మనంగా అప్పుడు ఎలాంటి అంటే మనంగా చెక్క 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 మెరుస్తున్నదా మెరిసిన తల్లి మనంగా అప్పుడు ఎలాంటి అంటే ఏమంటా ఉన్నారు తల్లులారో మూడు తోళ్ళ బొమ్మ చేసిన మంచి చేసి పెట్టిన ఒక బొమ్మనైతే అన్నయ్యా నువ్వే ముట్టుకోరా జలుగురు జలుగురు ఉంది ముట్ట చెప్పరే మూడు మరి దాన్ని ముడదామంటే నాకు భయం అవుతుంది అన్నయ్య నాకు భయం అవుతుంది మరి నీకు భయం అయితే నాకు భయం అయితే మెత్తగుంటారా మెత్తగుంటారా సరే ఇవ్వలేదు ఏమైతుంది అనుకోని అప్పుడు మనం ఎట్లా అంటే పెద్ద పోయిడు గంగారామన్ అయ్యో పిల్లలు లేని ప్రీతి ఉన్నది ఇవ్వాల వాళ్ళ లేని భ్రమ ఉన్నది ఈ దినము లోపల మరి నేనే తీసుకుంటేనే మరి నా ఊళ్ళకు పడ్డది తల్లి సచ్చినా సంతోషమే బతికినా బంగారం అనుకున్నాడే నేను ఉంటే ఉన్నోనల్లా పోతే పోయినోనల్లా గాని చక్కని అడవిలో ఉన్నది ఈ అడవిలను తీసుకొని గోదమాని మనం ఎక్కడ వెళ్తున్నారమ్మా శంకుబైని పట్నం మనంగా ఈ ఏడగూరు అన్నదమ్ములు మనంగా మరి పిల్లని ఎత్తుకొని చేపలు పట్టుకొని శంకుబైని పట్నం ఎంత ఏడ వస్తున్నారు లోగిళ్ళకే అటువంటి ఏడుగురు చెంచలు ఏడుగురు పోళ్ళు అయినా గాని అటువంటి ఆడవిళ్ళని ఎత్తుకొని ఇట్లా వస్తున్నారే ఓ ఎవ్వరారా అప్పుడు మనం ఎట్లాడి వారికి వెళ్ళి మనం ఎత్తుకున్న వనసంతో సంతులు ఎట్లా వస్తున్నారమ్మో వాడికి వాడికి యాడికెళ్ళిరే చంద్రాల తుమాల యాడికెళ్ళిరే చంద్రాల తుమాలని వాడికెళ్ళి వాడికెళ్ళి ఎట్లాడి ఏలాడిగంటే వెళ్ళి వచ్చినప్పుడమ్మో దాడి మరి వస్తున్నారట మర్యాద ఇక్కడ ఉండను
బామలు వనంగా ఇన్ని రోజుల కూడా దూరం పోయిందే ఇప్పుడు బామలు వనంగా ఎదురుగా పోవాలి మనం మన మంగళవార్తలు పట్టుకొని ఎట్లాడి అంటే బామలను వనంగా మరి భార్యలతో భర్తలను తోలుకోని ఈ ఎల్ల దినము లోపల వాడికంటే వాడికి రాఘవా ఎడికి బయలుదేరి రాఘవా వాడికంటే వాడికే రాఘవా ఏడికి బయలుదేరే రాఘవా వాడికంటే వాడికే రాఘవా ఏడుగు బయలుదేరే రాఘవా పిల్లలే రాఘవా ఏడుగురు కోడల్లురా రాఘవా తల్లి పిల్లలే రాఘవా ఒక్కటి కోడల్లురా రాఘవా ఒక తల్లి పిల్లలే రాఘవా ఏడుగురు కోడల్లురా రాఘవా వాడెల్లో గాలురా రాఘవా హంసై బొమ్మలురా రాఘవా ఆడెల్లో గాలురా రాఘవా హంసై బొమ్మలురా రాఘవా చేతులు వాలేసిరా రాఘవా తెలుగులు బయలుదేరి రాఘవా హంసాయి నడకలే రాఘవా వాళ్ళ బయలుదేరే రాఘవా ఇక్కడి దగ్గర రాఘవా ఎక్కడ వస్తున్నరే రాఘవా ఇక్కడి దగ్గర రాఘవా ఎక్కడ వస్తున్నరే రాఘవా కులమల్లు దాటిరి రాఘవా ఊరంటూ వాసరి రాఘవా పులిమల్లు దాటిరి రాఘవా ఊరమ్మ వాసిరి రాఘవా సంతోషర్ గమ్మనే రాఘవా వాళ్ళ దాట వట్టిరే రాఘవా సరగమ్మ వేడికి రాఘవా వాళ్ళ వస్తా ఉన్నరే రాఘవా మధ్యనే రంగమే రాఘవా బొడ్డునే సౌడి రాఘవా ఎత్తుకుని ఏనాది కంటే ఆడి పిల్లని పట్టుకొని వస్తున్నారట పుట్టు ఎత్తుకొని వాడి పిల్లని పట్టుకొని వస్తున్నారమ్మో ఏలాది గంట ఎత్త వచ్చినమ్మా అయ్యయ్యో ఏలాడి గంట వరంగా ఎట్లాడి గంట వరంగా నాదా ప్రాణేశ్వరారా ఏడుగురన్నదమ్ములారా అయ్యయ్యో మరి ఎట్లాడి గంటనయ్యా తెచ్చిండ్రు అయ్యే చేపలు అయ్యో అంటే మేము అడవిలా ఆకలికి ముందే కాలు పంక్చర్ అయింది పైన పంక్చర్ అయినా ఇది ఇంటికి కావంటే కొట్టేటి రోజు మీకు ఎండల దూపలకి వేయలేక ఆకలికి వేయలేక అన్నం ఉండలేక చేపలు మరి కాల్చుకొని తినద్దు అయ్యా ఎందుకేళ్ళు కాల్చుకోలేరా అయ్యయ్యో ఏనాడు అనగా బుట్టిలు దించి మనగా ఏమంటా ఉన్నాడు పెద్ద బయట గంగడు అనగా అమ్మా ఇయ్యల్లా వాళ్ళ మీద ప్రేమ చెందినవే పిల్లల మీద ప్రేమ చెందినవమ్మా మనకు లేక లేక ఒక్క లోక లక్ష్మయ్య అడవిల్ల దొరికింది బామ ఇయ్యల్ల బ్రాహ్మణ ఎట్లా తాగుతావు నువ్వు పిల్లలు ఎట్లా తాగుతావు అంటున్నాడు ఓ తల్లులారా అయ్యయ్యో అప్పుడు మన కలకల అమ్మవారు మనకు కన్నీళ్ళు తీసుకుంటే ఏమంటున్నదట ఇక నాదరావే నాదా నాదరావే నాదో ఏమి ఏతు నాదా ఎందుకోదే నాదా పిల్లలు పిల్లలు అయ్య పిల్లలంటివి నాదో అయ్య పిల్లల మీది ప్రేమ నాకు ప్రేమ మాపినావా బళ్ళు బళ్ళ వంటివా అయ్య బళ్ళ మీది ప్రేమ ప్రేమ మాపినావా అయ్య నాదరావే నాదా నాద ప్రాణాదా ఎక్కడాను వెళ్ళి నీ తిరిగి వచ్చినావా నీ దయ్యమును కదా నీ చెడుగోరా కదా నీ చేత నీనే కాదు నీ బంగారీనే సాయా నీ బంగారీని సాయో నీ దేవగనికేలోనే నీ పిల్లనల్లా తెచ్చి నీ ముడిన పెట్టబడివా రావే నాదో నాద ప్రాణాదా ఎట్లా పిల్లనైతే ఇక పిల్లని ఎట్లా చదువు ఇక పాలు తాగే పిల్ల పసి పిల్ల ఉన్నది ఏమి ఎత్తునాదో ఎందుకోదే నాదా ఇయ్యల దినము లోపల పాలు తాగే పసి పిల్ల ఉన్నది తెచ్చి ఓడి లోపల పెడుతున్నవా నాదా ఈ పిల్లను పాలు పోసి ఎట్లా తాగాలి అన్నం తినబెట్టి ఎట్లా తాగాలి ఇప్పటికి
పిల్లల వెంచాడు ప్రేమ తెలియకపోయే బాల దాదేడి భ్రమ తెలియకపోయేనా అయ్య కాలకాల భ్రమ కన్నీరన్నారీసే ఇచ్చినానే పిల్లను మెచ్చి తీసుకున్నదా ఇయ్య రావే వీటు ఇయ్య కట్టెలకు వచ్చి ఇయ్య కాని పాడేసిన అప్పటికలాకు వచ్చి నిన్ను కాని పాడేసిన ఇయ్య రావే పిల్ల రావే బాబా నేను ఏమి నేను ఎందు ఇయ్య పిల్లలే నీ తల్లిని నాకు పిల్లి లెక్క ఉండే ఇయ్య బాలలే నీ తల్లిని నాకు భ్రమ లెక్క ఉండే ఇయ్య సానిపురుడు నాకు ఇయ్య నాకు లేక పాయే ఇయ్య నిన్ను ఎట్లా లేదు కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఏనాడు అనగా రొమ్ము కొట్టుకున్నప్పుడే అమ్మవారు మాయలు నిలవేయట మత్తులు నిలవేయట ఏనాడు శాతికి అమలించుకున్నదో శాతికి అమలించుకున్నప్పుడు అమ్మవారు ఏనాడు అనగా దుర్గమాత మాయలు తెలవకుండా బట్టంతా పసుపైతుంది బాలంతా రూపమైతున్నదట అప్పుడు ఏనాటికంటే మనకి అమ్మవారికి సలసల ఎట్లాడి అంటే మనకు పాలు మనగా వచ్చే సమయంలో అమలవుతున్నాయట ఇప్పటికప్పటికంటే నా ఇంటికాడ ఉన్న పిల్లల మీది ప్రేమ మనగా ఉన్న తల తెలుసుంటుంది అటనే ఎంత కాయ కష్టం ఏసిన ఎంత పరిపన ఉన్నా గాని పిల్లలకి మనగా సనిపురం ఇచ్చిపోతానంటారమ్మో అప్పుడు కనకదుర్గ ఉట్టేది మనకి ఎట్లా అంటే రెండో జలమెత్తుతున్నదేవ్వా ఏనాడు మనకి అక్కడొక్క జలమెత్తింది తల్లి వాడికెళ్ళి మనకి ఇక్కడొక్క జలమెత్తినప్పుడు మరి దయ్యమో చెడుదో చేతవాడు కావినో మోయిన అనుకున్నారాటనే దయ్యం చేడు చేతవాడు కాదు గంగల పోయినప్పుడు గంగల మనకి ఎలా ఒలేస్తే అప్పుడు నాకు మనంగా ఉలల పడ్డదమ్మా ఉలల పడ్డదంటున్నవయ్యా మరి ఇక్కడికి దగ్గర మనంగా మరి మనకున్న బుద్ధి ఉన్నదే పెంచేటి పిల్లని పెంచుతున్నామే ఈ పిల్లని కూతుంటే తయారీ అయ్యే మరి ఇక్కడికి దగ్గర వనంగా మరి అగ్గురార పట్నం మనగా అద్దపరమైనంత దూరం ఉంటది ఆ పట్నం పోయి వనంగా మరి ఏలాంటికంటే పట్టు బ్రాహ్మణులను దోలుకొచ్చి బలము చూపిద్దాము ఆయి గండము పుట్టిందా బాయి గండము పుట్టిందా మరి సురేష్ నీ పేరేం పేరమ్మా అయ్యయ్యో మరి వనంగా సురేష్ కొడుకు వెళ్ళిపోయింది గనక మరి ఏలాంటికంటే ఎవ్వలాలవనంగా మరి ఎట్లా అడిగంటే మన తల్లి కాశమ్మ వనక కొడుక ఈ ఎల్లడి దినము లోపల వనక పుట్టిందానికి నాకు తలకోరి పెడతారనుకున్నారా నేను పెంచిన చేతులతో నీ కొడుక ఈ ఎల్ల ప్రేమలు పోయినాయిరా సాధిన చేతులు కొడుక సర్వనాశనం అయిపోయినాయి నా చేత నీకు మనగా అన్నము తినిపించిన చేతులతో మనగా మట్టి చేపించుకున్నవ కొడుక నాకు తలకోరి పెడతామనుకుంటే నీకు తలవందు పెట్టినవాని కలకల నేను తీసుకుంటే ఏమంట ఉన్నదమ్మా అయ్యయ్యో రామ 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 అయ్యయ్యో రామ 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 నియమియదు కన్న కొడుక రామ అయ్యా ఇంతేది మందిరారా రామ అయ్యా నువ్వన్న ఉంట కొడుక రామ అయ్యా నాకెంత మంచిగుండు రామ అయ్యయ్యో రామ 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 అయ్యా పుట్టిన చందగారా రామ అయ్యో కనిపించిన చేతులు రామ అయ్యో కాటినమైన ఎవిరా రామ ఇచ్చిన దేవుడేమో రామ నాకు ఇయ్యకున్న నాయముండు రామ అయ్యో ఇచ్చిన కొండవాయే రామ అయ్యో ఇందేసి మందిరారా రామ అయ్యో అచ్చేడి పండుగలల్లా రామ నీ నిలుసి మురుస్తుంటే రామ అయ్యో ఎమియదు కన్న కొడక రామ అయ్యో తల్లంటే విలుస్తుంటే రామ నాకు తలవెంత ప్రేమలుండు రామ అయ్యా ఏటల్లి పోతివీరా రామ అయ్యా పోయేటి తవ్వగానే రామ అయ్యో నేనెళ్ళి పోతామున్నా రామ నేను వట్టిగా పోతలేను రామ అయ్యా కుమరింటి కుండతోని రామ అయ్యో చాలింటి బట్టతోని రామ అయ్యా కుమరింటి మూటతోని రామ అయ్యో పడగట్టి రామ
పూనె సున్నాయిలే రామో అయ్యో ఎత్తుగా నలుగురా రామో మా ఇంటన 10 మంది రామో అయ్యో చాలున చింతలు రామో అయ్యో సగదోలి వత్తి కొడుకారమో అయ్యో సోలునే మామిళ్ళల్లా రామో అయ్యా నిరుదాగదోలి తీరారమో అయ్యా ఉన్నల్లు ఇడిసినారా రామో అయ్యో లేనిల్లు కట్టుకొని రామో నువ్వు లేనిల్లు కట్టుకొని రామో సచ్చిన వారికి సరగం దొరకని ఉన్న వారికి మోక్షం దొరకనమ్మో ఏనాడు అనగా తల్లుల పాలన అనగా కొడుకులను ఆడినప్పుడు ఎవ్వలాలా కలకల కన్నీరు తీసుకొని ఎవ్వలాలా ఈ ఎల్లరి దినము లోపల వనంగా మరి ఎట్లాడిన ముట్టింది ముత్యంగాని పట్టింది బంగారంగానంటారే అప్పుడు వనంగా గంగదేవి లోపల వనంగా ఎట్లాడిన దేవగని కోళ్ళ మనకు దుర్గ దేవత దొరికింది మరి ఇక్కడికి వెళ్ళి ఎట్లాడిగంటే వనంగా ఈ 6 వనంగా ఎట్లాడిగంట చెల్లెని వనంగా అగ్రాలపురి పట్టం ఎత్తబోతున్నదే మన లోపల ఇంటి లోపల మల్లె మొక్క ఎట్లాడి అంటే పుట్టిందని మనంగా మరి ఎట్లాడి అంటే సెల్లెలు మనగా ఆట పాటలతోని విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి మైగతో వేసిన మనము మట్టి బొమ్మలంట 2 మాయ బొమ్మలంట అయ్యో మిద్దెలున్నాయని మేడలున్నాయని కొంత మురువబోకే మనసా కొంత మురువబోకే ఇచ్చిన దేవుడు మెచ్చుకోగా మిద్దెలు రావెంట అని ఎంట మేడలు రావెంట అయ్యో భూములున్నాయని జాగలున్నాయని కొంత మురువబోకే మనసా కొంత మురువబోకే దేవుడొచ్చి తోలుకరంగా భూములు రావెంట అని ఎంట జాగలు రావెంట అయ్యో అలగమున్నదని బలగమున్నదని కొంత మురువబోకే మనసా కొంత మురువబోకే యముడోడొచ్చి తోలుకపోక అలగము రాదంట అని ఎంట బలగము రాదంట అయ్యో చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి బలగమంతా వనరుల కాకి బలగమంతా చేతుల బెల్లం దరి పట్టంక ఎవరు రాని అంట అని ఎంట యమాకు పడంత అయ్యో విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట జోజి అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మట్టి బొమ్మలంట 2 మాయ బొమ్మలంట అటువంటి వారి ఏనాడు దేవగనికలు ఏనాడు పోతున్నారే అగ్రారపురి పట్నం ఏనాడు ఏరవత్త ఉన్నారు అయ్యమ్మా అయ్యో రామ 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 అగ్రారపురి పట్నం రామ రామ అయ్యో ఎనగూరు రానబట్టే రామ రామ అయ్యో మమ్మల్ని ఏరబట్టే వారి రామ రామ అగ్రారపురం పట్నము ఏనాడు ఏరవత్త ఉంటే దేవుడు అమ్మా మీరెవరమ్మా ఎవరమ్మా మీరు ఎట్లాడి అంటే శంకుపోయిన పట్నమేలవనంగా శంకుపోయిన మనగా 6 కోడల్లో ఉన్నారంటుండ్రు మరి అన్నప్పుడు బ్రాహ్మణుల మాట ఎత్తున్నదాటనే అరే నాయనా ఎంకంబట్లో కిరకంబట్లో ఎవరో వాళ్ళు వచ్చినట్టు కొడుతున్నారా పేరట్లకెళ్ళి వచ్చినారు ఎవరో చూసేస్తావురా మొగోళ్ళు అయితే బిడ్డ మొగోళ్ళు అయితేనేమో గొడ్డల చేతికిచ్చి కట్టెలు నరికేమని పైలకు దప్పనకి ఇట్లా ఆడోళ్ళారంటే బిడ్డ దప్పని అడ్డకోవడం మీదకి వచ్చి అక్కడక్కడ కూర్చుని మన భాషలు తోమ్మనరా అవును బిడ్డ మరి ఆడోళ్ళు అయితేనేమో పిల్లగా ఇరేపేట శైలి కనుకనేమి ఎల్లమ్మ పేరు మీద ముట్టిది ముత్యం గాని పట్టిది బంగారం గాని తోల ఎల్లమ్మ తోడై ఉండి బాడ ఎల్లమ్మ భాగ్యాలు కోరి మరి 50 రూపాయలు మా ఊరాలెల్లమ్మ సీరల ఘట్టంగా పాట మా ఊరాలెల్లమ్మ ఒక్క శివ సత్తాట చౌరాలెల్లమ్మ ఒక్కొక్క పాట మా ఊరాలెల్లమ్మ ఒక్క శివ సత్తాట చౌరాలెల్లమ్మ పాట మా ఊరాలెల్లమ్మ ఒక్క శివ సత్తాట
ఒక్కొక్క డప్పడ మౌరాలెల్లమ్మ ఒకటి వద్ద తాట జోగురాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ జోగురాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ 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 అయ్య రెండు రెండు డప్పులాట మౌరాలెల్లమ్మ రెండు డప్పులాట మౌరాలెల్లమ్మ రెండు దత్తులాట జోగురాలెల్లమ్మ మూడు మూడు డప్పులాట మౌరాలెల్లమ్మ మూడు దత్తులాట జోగురాలెల్లమ్మ నీ కొడుకు రాముడే మౌరాలెల్లమ్మ నీ కొడుకు రాముడే మౌరాలెల్లమ్మ 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 ఒక్కొక్క డప్పాట మౌరాలెల్లమ్మ ఒక్క శివ సత్తాట జోగురాలెల్లమ్మ ఒక్కొక్క డప్పాట మౌరాలెల్లమ్మ ఒక్క శివ సత్తాట జోగురాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ 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 డప్పాట మౌరాలెల్లమ్మ ఒక్క శివ సత్తాట జోగురాలెల్లమ్మ. ఓయ్ మరి మాజీ సర్పంచ్ సాయిలన్న గారు గనక మరి ఎట్లా అడిగంటే దేవుని పేరు మీదనే మరి కనక దుర్గమ్మ పేరు మీద కోటొక్క లింగాల పేరు మీద వనంగా ఏమిస్తా ఏముండబోదని ఎట్లా అడిగంటే వనంగా మరి ఏలాంటి గంటే వనంగానే అమ్మవార్ల పేరు మీద అయ్యగారుల పేరు మీద 516 రూపాయలు కట్న కానుకలు ఇచ్చిండమ్మో. తొవ్వల నేనున్నానని చెప్పవే రాజన్న తొవ్వల నేనున్నానని చెప్పవే రాజన్న అయ్య పాటల నేనున్నానని చెప్పవే రాజన్న అయ్య పాటల నేనున్నానని చెప్పవే రాజన్న ముట్టింది ముట్టమట పట్టింది బంగారమడ పాటల నేనున్నానని చెప్పవే రాజన్న పేరైన చంద్ర 30 నిండా పుతునము వాకురార పట్టములో వలలేని వంజ తొవ్వల నేనున్నానని చెప్పవే వంజన్న చల్ పాటల నేనున్నానని చెప్పవే వంజన్న కోరామి సాలవాడ కుమ్రెల్లి మల్లయ్య లింగాన ఉన్నద గట్టంబాన తొవ్వల నేనున్నానని చెప్పవే మల్లన్న అయ్య పాటల నేనున్నానని చెప్పవే మల్లన్న గంగలేని చెట్టాట ఘనమైన తొట్టెలు కుండముల తానాలు నీ గుల్లె పూజ తొవ్వల నేనున్నానని చెప్పవే రాజన్న తొవ్వల నేనున్నానని చెప్పవే రాజన్న ఇయ తొవ్వల నేనున్నానని చెప్పవే వంజన్న కోరామి తలవాడ కుమ్రెల్లి మల్లయ్య వడ్డ బొట్టుల వాడ వైలేని మల్ తొవ్వల నేనున్నానని చెప్పవే మల్లన్న అయ్య తొవ్వల నేనున్నానని చెప్పవే మల్లన్న పట్టేన మాలవాడ బంగారు దోదులడ వట్టేన సందుల టవలన జీవన్ తొవ్వల నేనున్నానని చెప్పవే నల్లయ్య అయ్య తొవ్వల నేనున్నానని చెప్పవే నల్లయ్య ధర్మానే పురలోన దండివడు నువ్వాట పడివారి వస్త్రము పగదారి వస్త్రము దొరికిందవే తొవ్వల నేనున్నానని చెప్పవే నల్లయ్య అయ్య పాటల నేనున్నానని చెప్పవే నల్లయ్య ముట్టింది ముట్టమట పట్టింది బంగారమట పాడందు పంటందు చల్లంగా దూదు తొవ్వల నేనున్నానని చెప్పవే నల్లయ్య అయ్య పాటల నేనున్నానని చెప్పవే నల్లయ్య మరి 516 రూపాయల వాకుల దానం అంటారు జగ్గుల తప్పుడంతర ముట్టింది ముత్యం గాని పట్టింది బంగారం గాని మరారా అరే రే ఎట్లా అడిగంటారా అమ్మా కొడక ఎంకంబట్లు మరి ఎట్లా అడిగండి ఎల్లా ఆడవాళ్ళు అయితే మనం గాంగుడు తిట్టి లోపలికి వచ్చి బాసన్న దోమ్మని బిడ్డ మగవాళ్ళు అయితేరా ఇయ్యా మగవాళ్ళు అయితేనేమో కట్టెలు కొట్టుమనరా అయితే ఇప్పుడు లోపల పెద్దవాళ్ళకి అద్ద అంటావు పెద్దవాళ్ళకి అద్ద అంటావు పెద్ద వాళ్ళకి వద్దురా అన్ని తిరగలు రమ్మంటావు పెద్ద వాళ్ళకి రద్దు బిడ్డ అంగిటి దగ్గర దబ్బన గిట్లా మనకిచ్చే వాళ్ళైతేనేమో మా నాన్న పండుకున్నాడు అని చెప్పు
దబ్బన వాళ్ళకిట్లా ఇచ్చే అప్ప అయితే మా నాన్న తీరంగా తిరుపతి చెప్పాలి. తీనంద తిరుపతి కొల్లాపూర్ పోయినని చెప్పరా. ఇప్పుడు ఆడవాళ్ళు అయితేనేమో వచ్చి బాసనలు ఆడవాళ్ళు అయితేనేమో అంగుడు తిట్టి పండొచ్చి బాసన తోమ్మాను. వాస్తవమే. ఇప్పుడు మన తల్లికి చెప్పొద్దట మరి వచ్చిన ఆడవాళ్ళు వచ్చినా చెప్పుకోరా అవ్వ చెప్పుకో ఏం లేదు. అవేమన్నా అంటవా? అవ్వ ఏమడా నాకు ఎప్పటి నుంచి అలవాటు అవ్వ ముందట మాట్లాడతారా. షుగర్ బీప్ ఉంది అంటూ అమ్మమ్మగడ్డి మాట్లాడతాడు. అవ్వ షుగర్ బీప్ ఉంది అట్లా ఏమనుకోదంటూ. అవ్వకు షుగర్ బీప్ ఉంది కాదు శాత కాదు. నవ్వ ఏమనుకో పట్టకొల మించి వండుకుంటారు కాబట్టి ఆలు వచ్చి తోమేసిపోయినా అవ్వకు చేత కాదు కాబట్టి తోమేసిపోనని చెప్తూ. అవును సరేనే పోతున్నావా పోతున్నా పోతున్నావా. అబ్బబ్బా అప్పుడు పోతున్నాను అప్పుడు అనంగా ఎట్లా అడిగంటే మనకి అరుగురు వచ్చిరాట. అయ్యా పంతలయ్యా ఎవరంటున్నావా మా దిక్కడికి దగ్గర మనంగా శంకుపోయిన పట్నము శంకుపోయిన మన కోడల్లో మనంగా ఆరుగురం వచ్చినమయ్య. మీ నాన్న ఉన్నాడు. మీ నాన్న మీ నాన్న మీ నాన్న ఏంటికమ్మా మీ నాన్న ఎందుకంటే మాకు అప్పుడు ఆ పాత పిచ్చేది అయ్యో. పాత పిచ్చి ఉన్నాడు. అవును మా నాన్న మొన్న పోయింది తిరుపతి పోయింది. మా నాన్న తిరుపతి పోయిందా. అయ్యో బిడ్డ లేడా ఇప్పుడు లేడు లేడా లేడు లేదు బిడ్డ లేదు బిడ్డ. నాకు ఇచ్చేది ఉంటే గాని మా చెల్లెలు మన లగ్గం చేపించుకొని 5,000 రూపాయలు మీ నాన్నకి ఇచ్చేదట్నయ్యా. అట్టయితే మా నాన్న వండుకున్నా నాకు ఇయ్యి మరి పండుకుండా మీ నాన్న. అయ్యో నీకు ఇచ్చేది కాదు బిడ్డ. నువ్వు అవుచి పిల్ల కానివి డబ్బా నీవి తీసుకొని సెల్ ఫోన్ కూడా పోయినావు అనుకో. అట్టే పోయినావు అనుకో మీ నాన్నతో ఇబ్బంది. మీ నాన్ననే రమ్మని బిడ్డ. మీ నాన్న అయితే ఇస్తాం. సరే మా నాన్న కుమ్మిలు అయితే పెడతాం. సెల్ ఫోన్ అయితే కొను 4 ఏళ్ళే అదే ఫోన్ వాడుతారు ఖరాబ్ అయినా కానీ అది ఫోన్ అయితే కొను అంతేంటవా. అట్లయితే మా నాన్న లేపుతామ్మా. లేపుతావా అన్ని దగ్గర వచ్చి ఇక్కడ బాత్రూమ్లకి ఇప్పుడు తోమరు మరి మా నాన్న లేపుతాం మరి. సరే బిడ్డ సరే తోముతాను మీ నాన్న రమ్మాను అమ్మా అంటావా నాన్న ఇందిరా మరి అయ్యో అయ్యో అరే ఎవరు అమ్మా మీరేనా. ఉన్నావే ఉన్నావే సాయిత్రి నీ లగ్గం చేసినా ఎవరిని అయ్య లగ్గం చేసినా నీకు నేను పుస్తకం కట్టిందే. నీకు పుచ్చ కాదు. నువ్వు అప్పుడు చిన్ననాడు నీ అత్తమామ నీ తల్లిదండ్రి నేను ఎత్తుకొని వచ్చి అర్ధరాత్రి ఎట్లా 1 గంట రాత్రి 33 నిమిషాలకు 64 సెకండ్లకు నీ లగ్గం పెట్టినప్పుడు నీ లగ్గం పెట్టిన ఆయన మందు దాకా పండుకున్న లేవలేడు అంటే అప్పుడు ఎట్లా చేయాలంటే నీకు పుచ్చ కట్టిన అని చెప్పి మీ ఆయన ఎందుకు ఆయల్లా చిన్నపోడు కాబట్టి ఆయనకి పాలిచ్చే వరకు మందు తాగి మలుచుకొని పంటే ఎత్తనయ్య పంతులు అంటే మరి ఏం చేద్దాం కట్టడోళ్ళు అంటే పంతులు కట్టే తప్పేం లేదంటే అప్పుడు నేను పుస్తక కట్టి నీ లగ్గం చేసిందే. నీ లగ్గం చేసినా నీ మొగలు లగ్గం చేసినా నీ మీద నేను పుస్తక నేను కదా మీ అత్తమ్మ ఒప్పుకున్నారు మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయ్యే ఓళ్ళు కట్టాలి పంతులు కట్ట తప్పలేదని ఇవాళ పంతులు కట్ట తప్పలేదంటే నేనేసిన 3 మంచిగా ఉన్నావా. మరి ఎంతమంది పిల్లలు ఎంతమంది నీకు పిల్లలు ఒకటి బిడ్డరా లగ్గం చేసిన మాంత కానీ పిల్లలు కానీ మాంతరా. మరి ఇప్పుడు ఏమంటివి అంటే మా చెంకుపోయి పట్నం వచ్చి మాకు ఒక పిల్ల పుట్టింది మనక మరి వాళ్ళ జన్మనామం పెట్టాలి మరి అని చెప్తే అయ్యయ్యో శంకుపోయిన పట్నం వచ్చి మన జన్మనామం చూడాలా మూల నక్షత్రం చూడాలన్నప్పుడు మరి ఎట్లా అడిగంటే మరి 7 బ్రాహ్మణులు మరి కాయల కట్టలు పట్టుకొని శంకుపోయిన పట్నం చేరవచ్చిరాడనమ్మా.